శ్రీరామకృష్ణ సుఖభోగాల ప్రేరణను అధిగమించడంపై శ్రీరామకృష్ణుడు అనుకూల ప్రతికూలతలను నిర్ధారించుకొని అంటే వివేచించి సుఖభోగాలను అనుభవించే మనస్సు వాటిని పరిత్యజించగలదనడంలో ఎలాంటి సంశయం లేదు. అందుచేతనే శ్రీరామకృష్ణుడు ఇలా చెప్పేవారు, నాయనలారా, సదసద్విచారము తప్పక ఉండాలి. సదా వివేచన చేస్తూ మనస్సుకు మనసా దీన్ని ఆరగించాలి, దాన్ని ధరించాలి అంటూ ఎన్నింటినో అనుభవించాలని ఉవ్విళ్ళు ఊరుతున్నావే కానీ ఏ పంచభూతాలతో బంగాళదుంపలు, బియ్యము, పప్పు దినుసులు మొదలైనవి రూపొందాయో, రసగుల్లా, సందేశ్ ఇత్యాది తీపి తినుబండారాలు తయారయ్యేవి వాటితోనే కదా. ఏ పంచభూతాల నుండి రక్తము, మాంసము, ఎముకలతో కూడిన స్త్రీ శరీరము నిర్మితమైనదో వాటితోనే మళ్ళీ నీది, నాది, మనుష్యులందరిది, అట్లే పశువులు, మేకలు, గొర్రెలు మొదలైన జంతువుల శరీరాలన్నీ నిర్మితమైనవి. అటువంటప్పుడు వాటిని పొందాలని ఎందుకిలా సతమతమవుతున్నావు? వాటి ద్వారా సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుణ్ణి ప్రాప్తించుకోలేవు కదా. ఇప్పటికీ మనస్సు వాటి పట్ల మక్కువను వీడకుంటే వివేచనతో వాటిని 1-2 సార్లు అనుభవించి చివరికి పరిత్యజించు. ఉదాహరణకు, రసగుల్లాను తినాలని మనస్సు పట్టుబట్టిందనుకో, వద్దని ఎంత చెప్పినా వినకున్నదనుకో, ఎంత వివేచన చేసినా నిష్ఫలమైనదనుకో, అప్పుడు ఏం చేయాలి? కొన్ని రసగుల్లాలు కొని నోట్లో వేసుకొని వాటిని నమిలి తింటూ మనస్సుతో ఇలా చెప్పు, ఓ మనసా, ఇవే రసగుల్లాలు, బంగాళదుంపల వంటి కాయగూరలలా ఇవి కూడా పంచభూతాల వికారముల నుండే ఉత్పన్నమైనవి. ఇవి కూడా తినగానే రక్తమాంసాలు, మలమూత్రాలుగానే మార్పు చెందుతాయి. నోట్లో ఉన్నంత వరకే అవి తీయగా ఉంటాయి. గొంతు క్రిందికి పోయాక వాటి రుచి తెలియరాదు. పైగా వీటిని ఎక్కువగా తింటే అజీర్తి చేస్తుంది. అటువంటి వాటికై ఉబలాట పడుతున్నావే, చీచి, తిన్నదేదో తిన్నావు కానీ ఇక మీదట మాత్రము తినగోరక భావి సన్యాస శిష్యుల వంక చూస్తూ ఇటువంటి చిన్న విషయాలలో మాత్రం ఇలా వివేచన చేస్తూ వాటిని అనుభవించి తర్వాత పరిత్యజించవచ్చు. కానీ పెద్ద విషయాలలో అంటే కామకాంచనాదులు ఇది సాధ్యము కాదు. ఈ పెద్ద విషయాలను అనుభవింప పూనుకున్న తక్షణమే వాటి బంధనంలో చిక్కుపోతావు. అందుచేతనే అలాంటి కోరికలను వివేచించి వాటిలోని దోషాన్ని కనుగొని వాటిని మనస్సు నుండి దూరంగా పారద్రోలాలి. జై శ్రీకృష్ణ.